ఆయన అవయవముల శరీరం కదా. మీలో మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకునే పరిస్థితి లేదు. మీలో మీరు ఒకరినొకరు చూసి నవ్వుకునే పరిస్థితి లేదు. మీలో ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే పరిస్థితి లేదు. పరలోకం ఎలాగెళ్తాం? ప్రభు దగ్గరికి ఎలాగెళ్తాం? అక్కడ ప్రభు మనసు డిస్టర్బ్ అయిపోద్ది. మనం వెళ్తే ఆయన డిస్టర్బ్ అయిపోతాడు. మనం వెళ్తే మనం జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏం చేశారంటండి? దైవజన్ని ముందుంచుకొని ధైర్యంగా ముందుకి వెళ్ళిపోయారు. 5వ విషయం ఏంటంటే వాళ్ళు స్తుతియాగం చేశారు. ఏం చేశారండి? దేవుణ్ణి స్తుతించే అనుభవంలోకి వచ్చేసారు. 6వ విషయం ఏంటంటే దేవుని వాక్యానికి తమను తాము అప్పగించుకున్నారు. 7వ విషయం కదండి, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. మీరు ఒకసారి గమనించండి ప్రియులారా, మన జీవితాల్లో గెలవలేకపోవటానికి ఇన్ని మెట్లు ఉన్నాయి అడ్డంగా. మనం దేవుని దగ్గర విచారణ చేస్తామా? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటామా? అమ్మ ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. ఎంతమంది వస్తారంటే ఎవరు చేతుతారు చెప్పండి? 2, 3 చేతులు ఉంటాయి, మిగతా చేతులు లేవు. నిద్ర అండి ఒక్కరోజు నిద్రపోవట్లేదా? నాకు తెలిసి నిద్ర అండి కుదరదన్న వాళ్ళందరూ అర్ధరాత్రి దాకా టీవీ చూసే బ్యాచే, అందుకే రారు. అర్ధరాత్రి వరకు ఫోన్లతో కాలక్షేపం చేసే బ్యాచే, అందుకే రారు. అది పోగొట్టుకోవటం ఇష్టం లేక, అంతే తప్ప వాళ్ళకి అనారోగ్యాలు ఏమి లేవు. నిద్రపోకపోతే తెల్లారి చచ్చిపోతారని అంత అనారోగ్యాలు ఎవరికి కూడా. నా మాట కష్టమైన వాస్తవమే కదమ్మా. ఈరోజు రాత్రి నిద్ర లేకపోతే రేపు ఇంకా పాట పాడాలనే పరిస్థితి ఎవరికి లేదు. కానీ రారంతే. కారణం ఏంటంటే ఇంకా మీరు అపవాది బంధకాల్లో, ఇంకా మీరు సాతాను బంధకాల్లోనే ఉండిపోయారు. వాటిని తెంచుకుని మనం దేవుని దగ్గరికి, నేను మరలా చెప్తున్నాను, త్వరగా మన జీవితంలో గెలవాలి అనుకుంటే మొదట దేవుని యొద్ద మనం విచారణ చేసే వారంగా ఉండాలి. 2వది అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. 3వది దేవుని మాటలను బట్టి ప్రోత్సాహపరుచుకునే వారిగా ఉండాలి. 4వది దేవుణ్ణి బట్టి, దైవజన్ని బట్టి ధైర్యంగా ముందుకెళ్లే వారంగా ఉండాలి. 5వది దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞానం కలిగిన వారమై యుద్ధాన్ని చేయాలి. 6వది స్తుతియాగం చేయాలి. 7వది దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. అలా చేయగలిగినప్పుడు మన ముందు యోర్దానైనా, ఎర్ర సముద్రమైనా, ఎరుకో అయినా ఒకటే.